హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ నాగమణి, డైమండ్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. ఈరోజు మన వెస్టేజ్లో ఉన్న డియో గార్డెన్ ఫ్లై గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. అయితే మన డియో గార్డెన్కి బయట దొరికే అదర్ బ్రాండ్, ఈ రెండింటికి మనం ఈరోజు డిఫరెన్షియేషన్ తెలుసుకుందాము. ఈ ప్రొడక్ట్ గురించి నేను చెప్తాను. ఇది ఓపెన్ కూడా ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తే దీన్ని క్లోజబుల్ కూడా క్లోజ్ చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఏం లేదు. అంటే ఇది మనం వాడేసి పక్కన పెట్టిన తర్వాత ఇది బ్యాక్టీరియా కూడా వెళ్ళే ప్రమాదం కూడా ఇందులో ఉంది. చూసారు కదా, ఇది ఓపెన్ ఇలా ఈజీగా ఓపెన్ చేయొచ్చు. అంతా ప్లాస్టిక్ అండి. ఒకసారి చూడండి, ఇది ప్లాస్టిక్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రేయాన్. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి పాలిస్టర్ క్లాత్ ఐడియా ఉంటుంది కదా, దానికంటే కూడా ఇది 100% 100 రెట్లు కూడా ఇది చాలా ఇరిటేషన్గా ఉంటుంది. ఇది స్కిన్ పైన మనకి ఉన్నప్పుడు చాలా ఇరిటేషన్గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ర్యాషెస్ రావడం అనేది మనకి కనపడతా ఉంటుంది. ఈ వింగ్స్ ఇదంతా కూడా ప్లాస్టిక్ అండి. ఒకసారి చూడండి, ఇది ఇలా సాగుతూ ఉంటుంది. సాగిది ప్లాస్టిక్ ఇదంతా. నెక్స్ట్ ఇందులో మనం ఏముందో చూద్దాం ఒకసారి. ఇది రేయాన్తో సంబంధించిందండి. రేయాన్ కిక్స్ క్లాత్కి సంబంధించింది. ఇది చాలా ఇరిటేషన్గా మనకు ఉంటుంది. ఇది మనం కాటన్ అనుకుంటాం, కానీ ఇది కాటన్ కాదండి. చూస్తున్నారు కదా, ఇదంతా ఈ మిడిల్ లేయర్ వచ్చేసరికి ఇది కాటన్ లా కనిపిస్తుంది, కానీ కాటన్ కాదండి. ఇది ప్లాస్టిక్. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి రేయాన్, లాస్ట్ లేయర్ వచ్చేసి ప్లాస్టిక్. ఇది వచ్చేసేసి కాటన్ అని చెప్తారు, కానీ కాటన్ కాదండి. ఇది వుడ్ పల్ప్ ప్లస్ వేస్ట్ పేపర్ నుంచి చేసింది. అంటే ఇప్పుడు కార్పెంటర్ వర్క్ చేసుకున్నప్పుడు వుడ్ పల్ప్ ఉంటుంది కదండి, దాన్ని వాళ్ళు ప్రాసెస్ ఇది వుడ్ పల్ప్ వేస్ట్ పేపర్ నుంచి తయారు చేస్తారండి. ఆ రెండింటిని మిక్స్ చేస్తే బ్రౌన్ కలర్ వస్తుంది. ఆ బ్రౌన్ కలర్ నుంచి వైట్ కలర్గా చేంజ్ చేయడానికి వాళ్ళు క్లోరిన్ కలిపి కొన్ని వందల సార్లు దీన్ని బ్లీచ్ చేస్తారు. అప్పుడు మనకి అందులో నుంచి డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. అయితే ఈ డయాక్సిన్ కెమికల్ ఏంటంటే మనకి క్యాన్సర్స్ వస్తాయి కదా, క్యాన్సర్ రావడానికి కారణం డేంజరస్ కెమికల్ ఈ డయాక్సిన్ కెమికల్. సో అలాంటి డేంజరస్ ఉన్న కెమికల్ మనం అదర్ బ్రాండ్స్లో ఇందులో ఉంటుందండి. అయితే ఈ కెమికల్ వల్ల నష్టాలు ఏముంటాయంటే, నార్మల్గా ఒక హెల్దీ లేడీ తన తన లైఫ్ సైకిల్ మొత్తం అయిపోయేలోపు 500 టైమ్స్ అనేవి మెన్స్ట్రువల్ సైకిల్ జరిగిద్ది. అయితే 500 × 5 days 2500 టైమ్స్ తన శానిటరీ నాప్కిన్ యూజ్ చేయాలి. అంటే ఈ డయాక్సిన్ కెమికల్ అనేది 2500 టైమ్స్ అనేది మన స్కిన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అంటే పాతకాలంలో అందరూ కూడా క్లాస్ యూజ్ చేసేవాళ్ళు కాబట్టి మనకి పెద్ద అంత క్యాన్సర్ అనేది అప్పుడు అంతగా తెలియదు. కానీ ఇప్పుడు ఎక్కువ 70% కూడా క్యాన్సర్ అనేది ఇలా డయాక్సిన్ కెమికల్ వల్ల వస్తుందని చెప్పేసి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారండి. అయితే సర్వైకల్ క్యాన్సర్, వాజినల్ క్యాన్సర్, ఇంకా రకరకాల ఎండోమెట్రియాసిస్ అనేది ఇంకా ఇలా చాలా కూడా అందరూ లేడీస్ కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే దీని గురించి అవేర్నెస్ లేక వాళ్ళు తెలియక ఆల్టర్నేటివ్ ఏం లేక ఇలాంటి బ్రాండ్, బయట దొరికే బ్రాండ్ యూజ్ చేస్తున్నారు. అయితే మన వెస్టేజ్లో డియో గార్డెన్ శానిటరీ నాప్కిన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఒకసారి చూసారా ఎంత సేఫ్టీగా ఇచ్చారో. ఇది మనం ఒకసారి ఇలా ఓపెన్ చేశాక మనం నాప్కిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ చాలా సేఫెస్ట్గా ఇచ్చారండి. మళ్ళీ క్లోజ్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మనకు నీడ్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. అంటే ఏంటంటే చాలా సేఫ్టీగా, ఎటువంటి బ్యాక్టీరియా కూడా లోపలికి వెళ్లకుండా చాలా సేఫ్గా, చాలా హైజీన్గా ఇచ్చారండి. ఇందులో కూడా అంతా అల్యూమినియం కవరింగ్ ఉంటుంది. అంటే ఏంటంటే హీట్ కూడా రూమ్ టెంపరేచర్ ఉన్న హీట్ కూడా లోపలే ఉంటుంది, బయటికి రాదండి. అయితే ఇందులో 10 ప్యాడ్స్ ఉంటుంది. 6 ప్యాడ్స్ స్మాల్ సైజు, 4 ప్యాడ్స్ అనేవి లార్జ్గా ఉంటాయండి. అంటే మన బ్లీడ్ని బట్టి, మన ఓవర్ బ్లీడ్ ఉంటే మనం లార్జ్ ప్యాడ్స్, నార్మల్గా అయితే ఇవి యూజ్ చేస్తాము. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ ఇలా తీసేసి
ఇదంతా పేపర్ అండి. సైజ్ చూసారు కదా, ఆ సైజ్కి ఈ సైజ్కి వేరియేషను. ఇవి వింగ్స్. ఇక్కడ కూడా చాలా అంటే లీకేజ్ ప్రూఫ్ అండి. లీకేజ్ బయటకు వెళ్ళకుండా వింగ్స్ కూడా ఇక్కడ వరకు కూడా అబ్జర్వ్ చేసుకుంటా ఉంటవి. ఇప్పుడు ఇందులో ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రాఫిన్ యానియన్ చిప్. ఈ చిప్ అనేది చాలా ఎఫ్ఐఆర్ టెక్నాలజీ తయారు చేశారు. ఇది మోస్ట్లీ కాదండి, బయట దొరికే బ్రాండ్. ఇప్పటి వరకు మనం ఇలాంటిది చూసుండం నాకు తెలిసి అయితే. దీనివల్ల మనం మెన్స్ట్రువల్ సైకిల్లో లేడీస్ అనేవాళ్ళు కడుపు నొప్పి, నడుము నొప్పి, ఇంకా మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఉంటాయి కదా, అలాంటి వాటన్నిటికి కూడా సొల్యూషన్ అండి ఇది. దీనివల్ల మనకి ఆ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. ప్లస్ ఏంటంటే హయ్యర్ అబ్జర్ప్షన్ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఓడర్, మనకి ఆ బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు వచ్చిన స్మెల్ కూడా ఇది కంట్రోల్ చేస్తుందండి. ఇలా చాలా విషయాలు కూడా ఈ గ్రాఫిన్ యానియన్ చిప్ అనేది చాలా యూజ్ఫుల్, చాలా వండర్ఫుల్గా పనిచేస్తుందండి ఇది. కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇదంతా పేపర్. ఇది 100% కాటన్. ఇది ఎంత అబ్జర్వ్ చేసిద్దో మనం చూద్దాం ఇప్పుడు. చూసారు కదా, ఇదంతా ఇది పేపర్, ఇది ప్లాస్టిక్ కాదండి, మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్లాస్టిక్ అయితే ఇలా చిన్నగదు. చూద్దాం, ఈ రెండింటి డిఫరెన్షియేషన్ చూద్దాము. ఇది మదర్ బ్రాండ్, ఇది వెస్టేజ్ బ్రాండ్. ఒకసారి వాటర్ పోద్దాము. ఇప్పుడు రెండింటిలో ఏది అబ్జర్వ్ చేస్తుందో మనం చూద్దామండి. ఇది అదర్ బ్రాండ్, ఇది వెస్టేజ్ బ్రాండ్. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఒకసారి చూసారండి ఏది అబ్జర్వ్ చేసుకుందో ఒకసారి. ఇది అంతే ఉంది, మనం ఎన్ని వాటర్ పోసాం అంతే ఉంది. ఇవి కూడా దీంట్లో పోస్తున్నాను. ఒకసారి చూడండి ఎలా అబ్జర్వ్ చేస్తుందో. ఇందులో నీళ్ళు అలానే ఉన్నాయి. ఇవి కూడా నేను ఇందులో పోసాను. ఇది కూడా అబ్జర్వ్ చేసేసుకుంది. మీకు అర్థమవుతుందో లేదో. అంటే ఏంటంటే 250 ml, ఒక ప్యాడ్ వచ్చేసి 250 ml వరకు అది అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ అనేది మన డియో గార్డెన్ శానిటరీ నాప్కిన్లో ఉంది. యూజువల్గా ఒక లేడీకి, ఒక హెల్దీ లేడీకి పీరియడ్ సైకిల్ వచ్చినప్పుడు 40 to 50 ml అనేది తనకి బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. అదే ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఆఫ్టర్ డెలివరీ అయితే 80 to 100 ml అవుతుందండి. అలాంటి వాళ్ళకి ఇందులో లార్జ్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, అవి చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఓవర్ బ్లడ్ ఫ్లో అవుతుంది, ప్లస్ స్టిచెస్ ఉంటాయి. ఆ టైంలో మనకి ఇలాంటి ప్యాడ్స్ వాళ్ళకి సజెస్ట్ చేయడం చాలా బెటర్ ఆప్షన్. మనకి హెల్త్ కూడా ఇది చాలా మంచిదండి. ఎందుకంటే ఇచ్చింగ్ ఉండదు. ఇందులో వాడే ప్రతి ఒక్కటి కూడా చాలా హైజీన్గా ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. బ్రేతబుల్ బాటమ్ లేయర్ అంటే ఇక్కడ ఇందులో మన ప్యాడ్కి గమ్ యూస్ చేస్తారు కదా, అది కూడా ఆ గ్లూ కూడా సేఫెస్ట్ గ్లూ యూజ్ చేస్తారు. కొంతమందికి ఆ గమ్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆల్మోస్ట్ వస్తే ప్రమాదం కాదు, ఖచ్చితంగా వస్తాయి ర్యాషెస్. అది ఎందుకంటే ఆ గ్లూ అనేది వాళ్ళకి సెట్ అవ్వక. సో అన్ని విధాలుగా కూడా అబ్జర్ప్షన్ కెపాసిటీ అయినా,
మెన్స్ట్రువల్ పెయిన్స్ అయినా, మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఆ పీరియడ్లో వచ్చినప్పుడు మనకి కడుపు నొప్పి, పొత్తి కడుపు నడుము నొప్పి అలాంటి నొప్పులకైనా సరే ప్రతి ఒక్క వాటికి కూడా ఇది బెస్ట్ సొల్యూషన్ అండి. చూసారు కదండి ఎలా అబ్జర్వ్ అయిపోయిందో. ఇది ఒకటే కాదండి, ఇప్పుడు నార్మల్గా మనం అందరూ పీరియడ్ సైకిల్ అయిపోయిన తర్వాత ఈ ప్యాడ్స్ అనేవి ఎక్కడ పడేస్తారు? ఆల్మోస్ట్ డస్ట్బిన్ ఆర్ ఫ్లష్ ఆర్ బంద్ చేస్తారు, అంటే కాల్ చేస్తారు. అయితే అవంతా ఎక్కడ పోతుంది? డస్ట్బిన్లో వేయటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? ఆ వేస్ట్ అంతా, మనకున్న వేస్ట్ అంతా ఎక్కడ డంప్ చేస్తారో సముద్రంలో డంప్ చేస్తారు. సముద్రంలో డంప్ చేసినప్పుడు ఈ ఒక ప్యాడ్ అనేది, ఈ బయట దొరికే బ్రాండ్ ఒక ప్యాడ్ అనేది 1000 years అనేది పట్టిద్దంట మనకి ఎర్త్లో డిజాల్వ్ అవ్వడానికి. అలాంటిది మనం ఎన్ని వేల ప్యాడ్స్ వాడతాము, ఎంతమంది ఉమెన్స్ ఎన్ని వేల ప్యాడ్స్ వాడతారు, అవన్నీ ఎక్కడ డిజాల్వ్ అవుతాయి? మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇచ్చేది ఏంటది? మనం ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వగలుగుతున్నామా? అంతా కలుషితం అయిపోతుంది. సో ఏంటంటే ఇది ఉమెన్కి హైజీనే కాకుండా ఎన్విరాన్మెంటల్ కూడా చాలా అంటే చాలా సేఫ్ అండి. ఒకసారి చూద్దాము. ఇది సముద్రంలో డంప్ చేస్తారు, ఇది మన ప్యాడ్. సముద్రంలో ఏముంటుంది? సాల్ట్ ఉంటుంది కదా. ఒకవేళ ఇది సముద్రంలో పడేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. చూసారా అది ఎలా కలిసిపోయిందో? ఓన్లీ మనకి కాటన్ వరకు బయటకు వస్తుంది. ఈ కస్టమైజ్ ఈ కాటన్ వరకే వస్తుందండి, మొత్తం కూడా నార్మల్ అయిపోయింది. చూస్తున్నారు కదా, నార్మల్గా అయిపోయింది. ఇది ఎంత మన వాతావరణానికి, మన ఎన్విరాన్మెంట్కి ఇది ఎంత సేఫో మీరు ఒకసారి ఆలోచించండి. వీడియో గార్డెన్ అనేది ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనం యూజ్ చేయాలి. దీని గురించి అవేర్నెస్ మనం ఇంకా దీని ముందుకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా మన ప్రొడక్ట్ గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు ఇదే వాడి వాళ్ళ హెల్త్ని కాపాడుకొని, ఇంకా వాళ్ళ పిల్లలు కూడా, అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మనం వెంటనే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎర్లీ ప్యూబర్టీ, 10 years బిఫోరే వాళ్ళకి మెన్సెస్ రావడం, పిల్లలకి ఎలా ఉండాలి ఏం తెలియకపోవడం, హైజీన్ తెలియకపోవడం, అలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఆఫ్టర్ డెలివరీ ప్రెగ్నెన్సీ ఉమెన్కి చాలా బెటర్ ఆప్షన్ అండి. ఖచ్చితంగా వాళ్ళకి సజెస్ట్ చేస్తే మనం వాళ్ళకి హెల్త్ని కాపాడినట్టు అవుతుంది, ప్లస్ వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ వీడియో గార్డెన్ ప్యాక్ అనేది 200 rupees అండి, 10 pieces వస్తాయి. ఒకసారి ఆలోచించండి, బయట దొరికే 50 rupeesకి మనకి 6 pads 8 pads వస్తున్నాయి కదా, ఇవన్నీ ఇంత అవసరమా అనేది ఇంకా ఇంత తెలుసుకున్న తర్వాత మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే బయట 50 rupees 6 వస్తే దానివల్ల ఎన్ని పరిణామాలు జరుగుతున్నాయో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా. సో కాస్ట్ గురించి ఆలోచించుకోకుండా త్వరగా ఈ ప్రోడక్ట్ తీసుకొని వాడి మీ హెల్త్ని కాపాడుకొని, ప్రతి ఒక్క మహిళ కూడా సెల్ఫ్ కేర్, వాళ్ళ హెల్త్ని కాపాడుకొని, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకు కూడా, పిల్లలు కూడా ఇవి యూజ్ చేసి మంచిగా ఎన్విరాన్మెంట్ని కలుషితం చేయకుండా అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.